'టైసన్' మూవీ రివ్యూ సినిమా అయితే సూపరుందసలకి. మామూలుగా లేదు అసలు. చెప్పినట్టే నేను డీకోడింగ్ చేసినట్టు సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టోరీ మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరోకి కబడ్డీ అంటే ఇష్టం. ఇంటర్నేషనల్ వైస్‌గా ఎళ్ళాడా లేదా? తనని ఎవరు అడ్డుకుంటున్నారు? తను అడ్డుకోవడానికి కారణం ఏమైపోయింది? ఎవరు గొడవలు పెట్టారు? తన ఫ్యామిలీ ఏమైపోయింది? చివరికి ఇతను ఏమైపోయాడు? గెలిచాడా లేదా? అనేది సినిమా స్టోరీ. సినిమాలో చెప్పుకోవాలంటే ఫస్ట్ 'ధ్రువ్' గారి యాక్టింగ్ అయితే చాలా బావుంటది. మీకు బాగా అడిక్ట్ అయిపోతారు ఆ సీన్‌కి. ఎందుకంటే తను అంత పర్ఫార్మ్ చేస్తారు. తన డ్యాడీ గుర్తుకొస్తారు. ఎందుకంటే 'విక్రమ్' గారు అంత పర్ఫార్మెన్స్ చేస్తుంటారు కదా! నాకైతే 'విక్రమ్' గారే గుర్తుకొచ్చారు. కొన్ని సీన్‌లలో అయితే లిటరల్లీ చాలా బా అనిపించింది. ఈ సినిమాలో ఇంకా బీజీఎం బావుంది. స్టోరీ టెల్లింగ్ బావుంది. కొంతమంది యాక్టర్స్ యాక్టింగ్ చాలా బావుంది. ఆ స్టోరీ చెప్పే విధానం చాలా చాలా ఫ్రెష్‌గా ఉంది. హీరోయిన్స్, హీరో మధ్య రొమాన్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఎందుకంటే వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. 'రంజిత్' గారి సినిమాలో ఏముంటది? ఎప్పుడు చూసినా క్యాస్ట్ ఫీలింగ్ బట్టి, ఆ కులానికి సంబంధించింది బట్టి హీరో ఉంటాడో దాన్ని బట్టి సినిమా రన్నింగ్ అవుతూ ఉంటుంది. సో, ఈ సినిమాలో కూడా అలానే ఉంటది. మిడిల్ క్లాస్ అబ్బాయి, లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి తనకున్న గోల్‌ని రీచ్ అయ్యాడా లేదా? తన గోల్ రీచ్ అవ్వడానికి ఎవరు అడ్డుకుంటున్నారనేది సినిమా స్టోరీ. సినిమా చూస్తే మీరే చెప్తారు. 'రంజిత్' గారి సినిమాలో ఎక్కువ ఏముంటుంది? సో, ఎమోషను, క్యాష్ ఫీలింగ్స్, ఆ స్టోరీ టెల్లింగ్ చాలా డిఫరెంట్‌గా వేలో ఉంటది. ఇప్పుడు చూసినా మనని ఒక సబ్జెక్ట్ వైపుగా తీసుకెళ్ళి చాలా గ్రిప్పింగ్‌గా ఉంచి చాలా స్లోగా ఎళ్తుంటాడు సెటిల్‌గా. ఈ సినిమా గూడా అలా ఉంటది. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా తీశారు ఈ సినిమాని. 'బైసన్' అని ఎందుకు పెట్టారంటే సినిమా చూస్తే అర్థమైతది. ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే ఇది. ఈ సినిమాలో చాలా వరకైతే మీరు ఎంజాయ్ చేసే పాయింట్సే ఉంటాయి. ఎంజాయ్ చేసే మూమెంట్స్ చాలా ఉంటాయి. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి 'ధ్రువ్' గారైతే చాలా బాగా చేశారు. ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే తనను తాను బాగా ఓన్ చేసుకొని తన ఫాదర్‌కి 'విక్రమ్' కంటే చాలా బాగా బెటర్‌గా చేయాలని చెప్పేసి చాలా కష్టపడ్డాడు. తన యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతోటి తనేందో తను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు ఈ సినిమాలో అయితే. ఆ కష్టం ఈ సినిమాలో మీకు అర్థమైతది. తనని తాను ఎంత ఓన్ చేసుకున్నాడంటే సినిమాలో చూస్తున్నంత సేపయితే మామూలుగా ఉండదసలకి. సినిమా అయితే ఒక ఎడిక్షన్ లాగా అయిపోతది. నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే. మీరు థియేటర్‌లోనే చూడండి సినిమా అయితే. మనం కొన్ని సినిమాల్ని థియేటర్‌లో చూడడానికి ఎక్స్‌పెక్ట్ చేసాం కాబట్టి అలాంటి సినిమా ఈ 'బైసన్' సినిమా మామూలుగా ఉండదు. ఇచ్చే పడేస్తదసలకి. స్టోరీ వైస్‌గా అయితే చాలా బాగా తీశారు. చాలా గ్రిప్పింగ్‌గా ఉంది సినిమా అయితే. మనకి ఇంకా ఇన్వాల్వ్ అవ్వాల్సిన చాలా విషయాలుంటాయి ఈ సినిమాలో ఏందంటే, మనకేందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి మనకి కూడా కొంచెం ఎడిక్షన్ అయిపోతది సినిమాకైతే. చాలా బాగుంటది. ఆ మైండ్ నుంచయితే సినిమా అయితే పోదు. మనం ఇంటికి పోయి కూర్చొని మాడుకుంటాం గదా! సో, అలాంటి సినిమా అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే కొంచెం 'బైసన్' అనే టైటిల్ ఎందుకు పెట్టారని చెప్తే, నేను ఆల్రెడీ సినిమాలో థియేటర్‌లో చూడని చెప్పాను కదా సినిమాని. సో, మీకు చూస్తే అర్థమైతది. చెప్తే బాగుండదు. స్టోరీ వైస్‌గా అయితేనేమో స్టోరీ అంటేనేమో నార్మల్‌గా ఒక కబడ్డీ ప్లేయర్ ఇంటర్నేషనల్ వెళ్దాం అనుకుంటే తనకేమైంది? ఎళ్ళాడా లేదా? అనేది సినిమా స్టోరీ. పక్కా అయితే సజెస్ట్ చేస్తున్నా ఈ సినిమానైతే థియేటర్‌లో చూడండి. చాలా బాగుంటది. ఆ అటెన్షన్ అయితే చాలా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది. మీ మైండ్ నుంచి వెళ్ళిపోదు సినిమా అయితే. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి ఇలాంటి సినిమా అంటే ఇష్టం కాబట్టి మనం ఇలాంటి సినిమాని థియేటర్‌లో చూద్దాం. ఎంకరేజ్ చేద్దాం. నో పైరసీ. మూవీ ఎలా ఉన్నా కూడా థియేటర్‌లో చూస్తాం. అలాగే టీవీలో కూడా చూస్తాం. మళ్ళీ చూస్తాం. మళ్ళా మళ్ళీ చూస్తాం. మనకి ఫైనల్‌గా సినిమా, సినిమా, సినిమా అంతే ఇగ.